మల్టీ బ్యాగర్స్ ని ఎలా క్యాచ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మల్టీ బ్యాగర్స్ లో ఎంటర్ అవుతారు కానీ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంటారు. అంటే వాటిల్లో ఏ పారామీటర్స్ చూడాలి ఇది ఒకసారి చూద్దాం. ఎందుకంటే వన్ మల్టీ బ్యాగర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎనీ వన్ బిలియనీర్ అవడానికి. ఒక్కటి చాలు, నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ మూడు ఉండాలి. మల్టీ బ్యాగర్ అంటే ఏంటి అసలు? స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది రిటర్న్స్ మల్టిపుల్స్ ఇన్ వాల్యూస్ అంటే 2x కానీ 5x కానీ 10x కానీ ఇంటూ మల్టీఫోల్డ్ ఎంతనే కావచ్చు. సో ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్. ఇంటూ 5 times వచ్చినా మల్టీ బ్యాగరే. మనకి 100 rupees లో కొంటే 500 వస్తే కూడా మల్టీ బ్యాగరే కదా. కానీ మనకి ఎక్కువ జాక్పాట్ తగలాలంటే ఎక్కువ టైం దాంట్లో స్పెండ్ చేయాలి కొన్ని స్టాక్స్ లో. అది ప్రొవైడెడ్ ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉండాలి, కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి, మార్కెట్ లో ప్రైస్ తక్కువలో ఉండి ఎక్కువ పోతున్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్స్ ఉండాలి, మార్జిన్స్ ఉండాలి, ఎబిటా పెరుగుతూ ఉండాలి, కంపెనీ మీద నెగిటివ్స్ ఏమి ఉండకూడదు, ఎంప్లాయీస్ ని ఎలా చూస్తున్నారు, ఎంప్లాయీస్ ని తగ్గించుకొని ప్రాఫిట్ చూపిస్తున్నారా, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవే కాకుండా టెక్నికల్ ప్రకారం చూస్తే స్ట్రాంగ్ బిజినెస్ ఫండమెంటల్స్ ఉండాలి. అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 15% ఉన్నాయి. యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ. అంటే డెట్ తక్కువ ఉన్న కంపెనీస్ కి డెట్ ఈక్విటీ రేషియో కూడా తక్కువ ఉంటే అది మంచి కంపెనీ లెక్క. ఎందుకంటే అప్పులు కట్టాల్సింది లేనప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో మిగిలిపోతాయి కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు కూడా కట్టే అమౌంట్స్ తగ్గినప్పుడు ఆ అమౌంట్స్ ప్రాఫిట్ లోకి యాడ్ అయిపోతాయి కదా. అంటే డెట్ తగ్గినప్పుడు డెట్ లేని కంపెనీలు, ఫ్రీ డెట్ కంపెనీస్, డెట్ ఫ్రీ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి. కన్సిస్టింగ్ ఎర్నింగ్స్ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ ఇస్తున్నాయా లేవా. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్స్ కి రాకుండా ఫండ్స్ డైవర్ట్ చేసి ఏదో ఒక చూపిస్తారు కదా, అట్లా కాకుండా. తర్వాత స్కేలబుల్ బిజినెస్ మోడల్ ఉండాలి. ఇట్స్ రూమ్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, మేబీ 5x 10x 20x. వాళ్ళ ఐడియాస్ ఏంటి, లేటెస్ట్ దాని మీద ఏమైనా పెట్టారా, ఫిన్టెక్ ఏమైనా ఉపయోగిస్తున్నారా, రెన్యూవల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచర్ లో ఇవే కదా, ఇట్లాంటి వాటిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటిలో రావాలనే ఉద్దేశంతో ఒక ఐడియా పెట్టుకుని దాని ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి ఇవి ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి.